Alright. Wow, full house. చాలా చెప్పండి అక్కడ తీసేదాం అక్కడ మీరు కిందకి వెళ్ళిపోయింది అక్కడ తీసేదాం ఫస్ట్ అయిపోయింది Come, sit here, guys. Randy, he's coming. Touch wood. The director. Suman, guys. You all can give each other a high five. You all are the only two men in the world who have the name Suman. My name is Suman. No, I've realized it before, but for me, Suman is only iconic with my father. Like I can't think only beyond that. Even thinking anyone else. But you are there in the list. Like a dad. Yeah, exactly. Oh my God. Very connected to my family, Suman. Make God laugh, you have to tell him your plans. And I think I told my plans, and I realized on the stage that he was not laughing at me, he was smiling at me. When I see these people on the stage, I am still sharing it with them. Andariki namaskaram, na peru Anirudh Pavitran. Where is the mark? Okay. Na peru Anirudh Pavitran, I am an actor. ఈ మూవీలో ఐ ప్లేడ్ కెన్ ఐ రివీల్ నోనా ఓకే చాలామంది చెప్తుంటారు చిన్న రోల్ అని ఐ హ్యాడ్ టు టెల్ దిస్ yesterday I learned premiere తర్వాత I learned that it's about the impact a small character can make, and I would like to thank the director Suman garu for I feel నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సత్యభామ యూ ఎవ్రీవన్ కేమ్ అండ్ మేడ్ అస్ ఎఫర్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శశి సార్ అండ్ సుమన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ హియర్ and I got to work in such a beautiful movie. Kajal ma'am, I have got so much to learn with her, and she has got that ease to perform any scene with so much of ease. I wish to get there someday. And Naveen sir, you are very, very talented. I wish to work with you very soon. And Anirudh, Prajwal, all the team, like complete whole team is very, very talented. So I just wish everyone should go and watch Satyabhama in theaters. Naku Telugu radu koncham vachu నేర్చుకుంటాను నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ చేస్తాను స్క్రిప్ట్ దాని తర్వాత చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ మా గ్లిమ్స్ సత్యభామ గ్లిమ్స్ 18 జూన్ ఇదే మంత్లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బయట మా క్రూని కానీ మా యాక్టర్స్ని కానీ ఎవరైనా అడిగితే ఏం చేస్తున్నాం అంటే సత్యభామ చేస్తున్నాం అనగానే టక్మని గుర్తుపడుతురు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ గైస్, ఆల్ ద మీడియా, ప్రింట్, డిజిటల్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు సినిమాని చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. రేపు రిలీజ్ ఉంది సినిమా, సో థ్యాంక్ యూ సో మచ్. చేస్తారని అనుకుంటున్నాము. జనాలు కూడా నిన్న ఒక షో వేస్తే దెర్ ఇస్ అ వెరీ గుడ్ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ సత్యభామ దగ్గరికి వస్తే కాజల్ మ్యామ్ ఆన్ బోర్డ్ అనగానే కొంచెం టెన్షన్ అయింది. ఎందుకంటే బై ద టైమ్ ఐ న్యూ సినిమా, అంటే నేను 2000లో పుట్టిన, సో బై ద టైమ్ ఐ న్యూ సినిమా, అరే ఇది ఒక సినిమా, ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది అని తెలిసే లోపలే మ్యామ్ స్టార్ హీరోయిన్ అనమాట. సో నాకు మ్యామ్కి చెప్పాను ఆల్రెడీ ఒకసారి, ఫర్ మీ కాజల్ మ్యామ్ ఇస్ నాట్ హీరోయిన్, ఫర్ మీ హీరోయిన్ ఇస్ కాజల్ మ్యామ్. సో నేను పెరగడమే అలా పెరిగాను. సో పని చేస్తుంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కొంచెం అర్థం కాకపోతుండే. దాని తర్వాత కొంచెం డైజెస్ట్ చేసుకున్నా, టైం పట్టింది. బట్ యా, నిజంగా చెప్తున్నానండి, బయట యాక్టర్ లాగా చాలా మందికి ఇష్టం, కానీ పర్సనల్గా చాలా మంచిది మ్యామ్, చాలా మంచిది. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యూ మేడ్ మీ సో కంఫర్టబుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీమ్ సుమన్ అన్న, శశి సార్ ఐ థింక్ యూ మీన్ అ లాట్ టు మీ. నేను చెప్పలేను సార్. అండ్ యా, సుమన్ అన్న
మేము గోవా సీక్వెన్స్లకి కొన్ని చేసుకున్నాం, చిన్న చిన్న షార్ట్స్, అవి గొరిల్లా షూట్స్ చేసాము. ఐ ట్రావెల్డ్ విత్ హిమ్, ఈజ్ లైక్ అ బ్రదర్ టు మీ. నేను షూట్ చేసి వెళ్ళిన తర్వాత వీళ్ళు కాల్ మీ ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని. సో ఆ గైడెన్స్ ఫస్ట్ సినిమాకి రావడం చాలా రేర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ యాక్టర్స్ నవీన్ చంద్ర సార్, నేను అరవింద సమేత స్కూల్లో ఉన్నప్పుడు చూసి అనుకునేటోని సార్, అంటే తారక్ సార్ యాక్టింగ్ని మరి వేరే లెవెల్ కాంపిటీషన్ ఇది, అట్లా చేస్తారు అంత ఎనర్జీతోని, అది కూడా తారక్ సార్ ముందట అనుకునేటోని. మీరు వచ్చి పక్కన నుంచి కూడా కొంచెం టెన్షన్ అవుతుండే అప్పుడప్పుడు. నౌ దిస్ ఫిలిం ఐ థింక్ ఐ బికేమ్ మోర్ కంఫర్టబుల్ విత్ యూ. అరే యాక్టర్స్ అట్లా ఏమి ఉండరు, క్యారెక్టర్ బట్టి నడుస్తుంటుంది వాళ్ళది మొత్తం అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సత్యభామ. And Seshi sir, I think you have run the show, sir. We are one day, yeah. Thank you so much, and all the actors in this film, Hasina, Anirudh Gani, I mean Neha, Sampada, Ankit Koya, and I'm wishing everyone all the very best. Koncham ekku sep తీసుకున్నా, don't mind, and thank you each and everyone. Thank you so much. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, సత్యభామ ఎప్పుడైతే ఫస్ట్ లుక్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి దాకా మీ సపోర్ట్ మాకు చాలా వాల్యుబుల్గా అనిపించింది. అండ్ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు, లేకపోతే మాల్స్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు చాలామంది సత్యభామ నెక్స్ట్ ఫిలిం ఇది సత్యభామ కదా అని చాలామంది వచ్చి అడిగారు. సో బాగా అనిపించింది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఒక సినిమా బయటకు వస్తుందంటే అది జనాలకి తెలియాలి, ఆడియన్స్కి తెలియాలి. ఆ విషయం నాకు నిజంగా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ ప్రమోషన్స్ నిజంగా జనాలకి వెళ్ళింది. సో జనాలు June 7th కోసం వెయిట్ చేస్తూ, నాకు తెలిసిన వాళ్ళైతే June 7th కోసం వెయిట్ చేస్తున్నారు. సో June 7th సత్యభామ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరు ఈ మధ్యకాలంలో ఒక మంచి ఆథెంటిక్గా ఒక క్లీన్ ప్యూర్ థ్రిల్లర్ చూసిండరు. చాలా నీట్ అండ్ క్లీన్ థ్రిల్లర్ ఇది. ఫస్ట్గా టీమ్కి కంగ్రాచులేట్ చేయాలి. నిన్న షో వేయడం జరిగింది. ఆ షోలో ఆ షీ యాప్ నుంచి చాలామంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వచ్చి మూవీ చూశారు. ఆ వీడియోస్ కూడా నాకు సుమన్ నిన్న నైట్ పంపించారు. వాళ్ళ ఆనందం చాలా చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ కాజల్ గారి ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ అండి వీళ్ళు. నిజంగా అంటే స్టార్టింగ్లో నేను ఒక పోస్ట్ చేయలేదన్నమాట ట్విట్టర్లో, షూటింగ్స్లో ఉండి లేట్ అయిపోయాను. నాకు డైరెక్ట్గా ఒక డిఎం వచ్చింది, ఏంటి సినిమాలో యాక్ట్ చేసావు కానీ ఆ సినిమా గురించి పోస్ట్ చేయవేంటి అనేసి. సారీ షూటింగ్లో ఉండి నేను పోస్ట్ చేయలేకపోయాను అనేసి. సో అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు ఆవిడకి. అండ్ కాజల్ గారు నిజంగా అండి, ద ఫస్ట్ డే వెన్ ఐ ఎంటర్ ద సెట్, అంటే నవీన్ చంద్ర మంచి యాక్టర్ వీళ్ళు ఫీలింగ్లో ఉంటారు కదా. సో నేను ఫస్ట్ డే సెట్కి వచ్చినప్పుడు ఒక కాజల్ గారిని మీట్ అయిన తర్వాత ఆవిడ విష్ చేయాలి, హాయాలు చెప్పాలి అని ఒక మూడ్లో ఉన్నా. బట్ చూడంగానే ఆవిడ సత్యభామ లుక్లో వచ్చారు. నాకు ఎక్కడ కాజల్ గారు కనిపించలే. శశి గారు ఏం చేశారండి అని అడిగా. ఏం చేశారంటే లైక్ షీ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ అలాట్, చేంజ్ అయిపోయారు. అండ్ క్యారెక్టర్లా కనిపిస్తున్న కాజల్ అగర్వాల్, ఆ యాక్ట్రెస్ ఏదైతే నేను చాలా సినిమాల్లో చూశాను, చాలా యాక్ట్స్లో చూశాను, ఈవిడ చాలా డిఫరెంట్గా ఉంది ఏంటి అన్న. దెన్ మా ఇద్దరి మధ్యలో ఒక చాలా ఇంపార్టెంట్ సీన్ షూట్ జరుగుతుంది. ఐ కుడ్ ఫీల్ సత్యభామ. అంటే ఆ సీన్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకా డీప్ డౌన్ ఉన్న బాధని, ఆ క్యారెక్టర్ తాలూకా ఉన్న ఏమంటే ఆవేశం ఉంది కదా ఆ కేసు గురించి చాలా ఫీల్ అయ్యాను నేను. లైక్ అనుకున్నా, కొట్టేశాంరా నవీన్ చంద్ర, మంచి కథలో ఉన్నాం, మంచి స్క్రిప్ట్లో ఉన్నాం, మంచి టీంలో ఉన్నాం. ఎప్పుడో అండి మంచి కథల్లో ఉండాలని ఆశ, మంచి కథల్లో మంచి పాత్రలు చేయాలని నాకు ఆశ. థ్యాంక్ యూ శశి గారు అండ్ సుమన్ గారు నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు. ఏదో అండి నాకు ఇచ్చిన పాత్రని న్యాయం చేసి నమ్ముతున్నా. బికాస్ నిన్న షోలో చూసిన అందరూ దే ఫెల్ట్ దట్ ఫిలిం చాలా బాగా వచ్చిందని వాళ్ళందరూ చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మెయిన్గా ఈ సినిమా చేసేటప్పుడు నాకు తట్టిన ఒక హార్ట్లో మంచి ఫీలింగ్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆన్ సెట్స్ వచ్చారు. శశి గారి ఫ్యామిలీ మొత్తం ప్రతి అన్ని వర్క్ చేశారు. కాజల్ గారి ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చేసారు. నా ఫ్యామిలీ రావాలి, నేను షూట్స్లో ఉండడం వల్ల నేను నా ఫ్యామిలీని తీసుకురాలేకపోయాను. బట్
ఆ ఎనర్జీ అండి, ద ఎనర్జీ ఫ్రమ్ ద ఫ్యామిలీ వాట్ వీ గెట్, ఇట్స్ అది చెప్పలేమండి. థ్యాంక్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ క్రూ. They have supported us a lot. They believed us that we are doing something to show the audience, and thank you family a lot. And June 7th, మర్చిపోకండి. ఈ మధ్యలో 1 monthలో ఐ థింక్ ఒక పెద్ద షాక్ విన్నా, లైక్ 400 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ అయిపోయాయి అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ పెట్టగానే చాలా బాధ వేసింది. ఏంటో లైక్ ఎంటర్టైన్ చేయడానికి ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేసే క్లోజ్ చేస్తున్నారు ఏంటి అనుకున్నా. నాకు తెలిసి సత్యభామ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత చాలా మటుకు చాలా మంచి బుకింగ్స్ జరిగాయి. కొన్ని థియేటర్స్లో ఫుల్స్ జరిగాయి, నేను చెక్ చేస్తున్నా. చాలా ఓవర్వెల్మింగ్, ఎందుకంటే కాజల్ గారు ఆవిడ ఫిల్మోగ్రఫీ అంతా మీరు చూసిన తర్వాత మీరు అందరూ ఇంత ఫ్యాన్స్ అయిపోయి ఆవిడ మళ్ళీ షీఈస్ కమింగ్ బ్యాక్ అంటే మీరు కొన్న ఒక్కొక్క టికెట్ ఓకే జూన్ 7th మీరు ఇచ్చే ప్రేమ కాజల్ గారికి ఈ టీంకి. సో ఖచ్చితంగా చూడండి ఈ సినిమా, మిస్ చేయకండి. అండ్ ఇలాగే మంచి మంచి కథలతో మంచి మంచి సినిమాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాం. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇంతసేపు నేను చెప్పినంత విన్నదానికి కూడా థ్యాంక్స్. అండ్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, టీంలో ప్రతి ఒక్కరికి, స్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం అండ్ హూ వర్క్ ఫర్ సుమన్ అండ్ శశి గారు and Bobby Garu and the producers to make this film reach to the audience. And I'm so happy today ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక యాక్ట్రెస్ కట్అవుట్ పడిందండి. అది మాత్రం నాకు నిజంగా గుడ్ టైమ్స్ ఆర్ కమింగ్ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆ పోలీస్ కాస్ట్యూమ్తో కాజల్ గారు కట్అవుట్ చూడంగానే భలే ఉందిరా, బాగా అనిపించింది. థ్యాంక్ యూ శశి గారు ఫర్ గివింగ్ దిస్ టు అస్, బికాస్ చాలా మంచి ఫీలింగ్ కాజల్ గారిని ఆ కట్అవుట్లో చూసి. అండ్ ఇలాంటి కట్అవుట్స్ ఇంకా చాలా పడాలి, చాలా రావాలి. అండ్ ఇక్కడి నుంచి మీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది, బికాస్ సత్యభామ తర్వాత యూ విల్ సీ అ డిఫరెంట్ కాజల్ గారు. అండ్ సత్యభామ తర్వాత మీ చేసే ఏ సినిమా అయినా, ఇప్పుడు తను చెప్పినట్టు ప్రతి డీటెయిల్స్ గన్ అని చెప్పారు కదా, ఒక్క డీటెయిల్ కూడా మిస్ చేయకూడదు మీరు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కాజల్ గారు ఫాదర్ కూడా వచ్చారు మమ్మల్ని బ్లెస్ చేయడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ June 7th మర్చిపోకండి, సత్యభామ అందరికి ఇచ్చి పడేస్తుంది. థ్యాంక్ యూ. హలో అండి, వచ్చిన ప్రెస్ అందరికీ చాలా థ్యాంక్స్. సో బేసిక్గా నేను గ్లిమ్స్ అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మూవీస్ ఆర్ వెరీ ఆబ్లిగేటెడ్ టు ద సొసైటీ. సో చాలా రెస్పాన్సిబుల్గా తీయాలని చెప్పి శేఖర్ కమల గారు నా గురువు గారు చెప్పారు. సో అది అట్మోస్ట్ కేర్ తోటి, మాకు కాన్షియస్ మైండ్ తోటి ఎంత వీలుంటే అంత జాగ్రత్తగా, అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గకుండా చాలా జాగ్రత్తగా చేసాము. దానికి ఫస్ట్ ప్రూఫ్ ఏంటంటే నిన్న దాదాపుగా 500 షీ సేఫ్ యాప్స్ డౌన్లోడ్ అయినాయి అని చెప్పి మాకు పోలీస్ సిబ్బంది చెప్పారు. విచ్ ఇస్ లైక్ చాలా వాళ్ళలో నిజంగా ఎంతమంది సేఫ్గా ఉంటారు యాప్స్ డౌన్లోడ్ చేయటం వల్ల అనేది చాలా మంచి ఫీలింగ్ ఇచ్చింది వెన్ షీ సేఫ్ టీమ్ అని చెప్పినప్పుడు. దాంతోపాటు థియేటర్లో అరుపులు కేకలు చూసి నాకు ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఈక్వల్గా వెళ్ళింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద హోల్ థింగ్. అండ్ I thank the entire team, and we worked so hard, all of us, like right from Vishnu, my DOP, my editor PK, day and night work చేస్తూ స్టూడియోలోనే ఉండిపోతూ మేము ఇదంతా లాక్కొచ్చాడు. అండ్ దెన్ I miss Sricharan today. He's my brother, the guardian angel of the film. అసలు తను ఇక్కడ లేడు కానీ he's always with us. ఈరోజు రాకపోయినా. అండ్ దెన్ ఐ రియలీ థ్యాంక్ రోహన్, మా ఆర్ట్ డైరెక్టర్, అండ్ సుమన్ డైరెక్టర్. హీజ్ లైక్ మై నదర్ బ్రదర్. ఎప్పుడు ఇద్దరం కలిసి రైటింగ్ దగ్గర నుంచి ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నాం. అండ్ సుమన్, థ్యాంక్స్ ఫర్ హోల్డింగ్ అప్ టు ద ఫిలిం. అండ్ దెన్ కమింగ్ టు ద కాస్ట్, అంకిత్, నువ్వు లేవు ఇక్కడ, బట్ యూఆర్
superb actor. Asla enjoyed watching you on the monitor. And Sampada, you've done a very good job, and you'll go play chala manchi heights ki veltavu. And I also Anirudh asla the terrific performer. షార్ట్ అయిపోయాక కూడా వచ్చి సార్ ఇంకేమన్నా ఉందా, ఇస్ దేర్ సంథింగ్ మోర్ దట్ ఐ కెన్ డూ అని సుమన్ని నన్ను ఇంకా వెనకాల నుంచి గిల్లేసేవాడు వదలకుండా. అండ్ నేహా సూపర్బ్ అసలు. ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అసలు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, we should collaborate more, and I also want to see you in other projects. I'm looking forward of how you're going to do all that. And then we have amazing senior cast also in సినిమాలో. ప్రకాష్ సార్ ఉన్నారు, అంటే నాగనీటి గారు, హర్షవర్ధన్ గారు, రవివర్మ గారు. అండ్ వాళ్ళ గురించి నేను స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నవీన్ గారు. అసలు థ్యాంక్స్. అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఇది మీరు స్టార్టింగ్ నేను చెప్పే టైంకి యాక్చువల్గా దేర్ ఇస్ నథింగ్ మచ్ టు అమర్. బట్ అది గ్రాడ్యువల్గా మీరు వచ్చాక ఐ థింక్ యూ మేడ్ అస్, యూ ఇన్స్పైర్డ్ సుమన్ అండ్ ఐ టు take Amar's character forward. Every schedule or every now and then when I was calling you and bugging you, Amar ఇప్పుడు ఇలా అవునా అంటే మ్యూచువల్లీ అది. అండ్ ఈవెన్ కాజల్ గారు కూడా దట్స్ వెరీ గుడ్ ఐడియా, అసలు అలా వెళ్తే బాగుండను. చాలా సినర్జీ అలా పెరుగుతూ వెళ్ళిందండి. అండ్ వీఆర్ అండ్ దట్ ఈస్ షోయింగ్ యెస్టర్డే షో. చాలా అది మాటల్లో చెప్పే ఆనందం కాదు అది. అండ్ కాజల్ గారు, thank you for being the Satyabhama that we always dreamt. And it is నిజం చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ఆర్ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ ఆఫ్ షోయింగ్ ఏదో ఇది కాదు. మాకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ హ్యాపీ ఉంది ఇప్పుడు. అనుకున్న దానికంటే సూపర్బ్ వచ్చింది. అండ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్, రియలీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. ఐ విల్ పాస్ ఆన్ ద మైక్ టు కాజల్ గారు. ఒక 2 minutes వెయిట్ చేయండి. సారీ గైస్, ఇందాక యాంకర్ లేరు కదా, నేను యాంకర్ అనుకుంటే కొంచెం మాట్లాడేసి వెళ్ళిపోయాను. ఐ జస్ట్ రిలీజ్ రేపే కదా మూవీ రిలీజ్. అంటే నాకు ఇంకా ఈ మూవీ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా కొన్ని రోజులు పనిచేస్తా, ఆ ట్రామాలో ఉన్నాను. రిలీజ్ June 7th ఇందాక చెప్పాను, కానీ ఏదో తిరుగుతుంది, నాకు ఏం పని చేయట్లా. సో జస్ట్ రిలీజ్. వీళ్ళందరూ ఏంటి అందరి పేర్లు చెప్పేస్తున్నారు, ఇది లాస్ట్ మూమెంట్స్ మాట అని రిలీజ్ అయ్యా. సీరియస్లీ, ఎందుకంటే నాకు ఆర్టిస్టులు కాబట్టి వేరే కాల్ షీట్స్ ఉంటాయి. నవీన్ గారు రేపు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు చెప్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు. మేబీ నాకు తెలియకుండా మళ్ళీ 6 మార్క్స్ ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాను. ఇదే లాస్ట్ అని అర్థమైంది. ఎవరితో స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లా. బికాజ్ ఏ మూవీ అయినా ఒక ఐడియాతో స్టార్ట్ అవుతుంది. ఒక బ్రెయిన్లో ఎక్కడో ఒక చిట్ బ్రెయిన్లో ఏదో ఒక చిన్న ఆర్టికల్ చూసి స్టార్ట్ అవుతాయి కథలు. అలా రమేష్, యాడ్మా, ప్రశాంత్ అని చెప్పి ఇద్దరికి ఒక ఆర్టికల్ చూసి వాళ్ళకి ఏదో చిన్న ఐడియా ఫామ్ అయింది, కథ డెవలప్ చేసుకుని వచ్చారు. శశిని కలిశారు, వాళ్ళు కథ అంతా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు బేసికల్గా నేను థ్రిల్లర్స్ అన్నీ తీసేసిన చూడటానికి ఇష్టపడతాను. తీయడానికి రాయడానికి చాలా కష్టమైన ఫీలింగ్ నాకు. అవునా ఇది అది ఇది అని చెప్పేది చెప్తున్నా. అంటే ఈజీ టు కామెంట్ కదా, ఏదో 2-3 కామెంట్స్ పాస్ చేశా. సొల్యూషన్స్ ఉన్నాయి నీ దగ్గర అని అడిగారు. 1 day టైం అడిగేది, 2 సొల్యూషన్ చెప్పాను. బాగానే ఉన్నాయి వచ్చాయని చెప్పంటే శశి నెక్స్ట్ డే స్టార్ట్ చేసాం. కూర్చున్నాం, 1 week అయింది. నేను ఫ్రాంక్లీ 1 week పనిచేద్దాం అనుకున్నా. నాకు అదేదో రాసుకుందా, ఏదో ఫ్యామిలీ డ్రామాలు అలా ముందుకెళ్దాం అనుకున్నాను. ఏదో తెలియకుండా లాగేసింది. ఆ 1 weekలో హసీనా పుట్టింది. హసీనా నాకు తెలియకుండా అమ్మాయితో కాదు, హసీనాతో లవ్లో పడిపోయాను. హసీనా ఏదో బాగానే ఉందనుకున్నాను. తర్వాత ఇంకో క్యారెక్టర్ పుట్టింది, హసీనా సంబంధించినవాడు. మనతో తిరిగేస్తున్నాయి క్యారెక్టర్స్ అన్ని. సర్లే మనం కూడా ట్రావెల్ అవుదాం అనుకుని ఆ కథతో ట్రావెల్ అయ్యా. తర్వాత డైలాగ్స్ రాశాను అనుకుండా అలా డైరెక్షన్ చేయమని చెప్పి శశి చెప్పాడు. తెలియకుండానే అంటే డెస్టినీ నాకు ఈ కథతో ట్రావెల్ అవ్వటం వల్ల అనుకుంటా ఆ సత్యవంతో నేను ట్రావెల్ అయ్యి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను. సో ఈ ప్రాసెస్లో చాలా జరిగినాయి, ఎన్నో నేర్చుకున్నాము. అనుకున్నవి అయినాయి, నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నది. అనుకోనివి చాలా జరిగినాయి, చాలా నేర్పినాయి, పాఠాలు నేర్పినాయి. అంటే సత్యభామ ఎవరు చేస్తారు అనుకున్నప్పుడు
చాలా మంది అడుగుతున్నారు ఎందుకు కాజల్ గారు అనుకున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఇవన్నీ అడుగుతున్నారు. కానీ ఫ్రాంక్లీ వేరే వాళ్ళు ఎవరు అనుకోలేదు. ఎమోషనల్ జర్నీ అండి ఇది. అందరూ పోలీస్ ఆఫీసర్ కాప్ రోల్ అనుకుంటారు, కానీ ఎమోషనల్ జర్నీకి ఎవరికి బాగా చేయగలుగుతారు అని అనుకున్నప్పుడు కాజల్ గారు అనిపించారు. ఎందుకంటే ఒక 60 ఫిల్మ్స్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎమోషన్స్ చాలా చూసాం మనము. ఈ క్యారెక్టర్ ఆవిడైతే న్యాయం చేయగలుగుతారు. టు బి ఫ్రాంక్, యాక్షన్ అయితే ఇంతకు ముందు ఆవిడ ఇంతకు ముందు చేయలేదు, ఇప్పుడు చేస్తే కొత్తగా ఉంటుంది అనిపించి బాగా బ్లెండ్ అవుద్ది అనుకున్నాము. అది ఎడిట్ టేబుల్ మీద చూసినప్పుడు వీఆర్ రియల్లీ హ్యాపీ. నిన్న అందరూ చూసినప్పుడు వాళ్ళు ప్రైజ్ చేస్తుంటే ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. అంటే మనం అనుకున్నది జరిగింది కదా ఈ రోజు అని చెప్పి ఆవిడ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎంత సపోర్ట్ అంటే అసలు నేను ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్తో పాటు నివాన్సెస్ ఉంటాయి కదా, అది ఏంటని అడిగి తెలుసుకుని వర్క్ షాప్స్ చేసి, ఆవిడ ఉన్న స్టేజ్కి వర్క్ షాప్స్ అవసరం లేదు అసలు. షీ కెన్ కమ్ డైరెక్ట్లీ టు ద సెట్. వర్క్ షాప్స్ చేసి, డాన్స్ ప్రాక్టీస్ చేసి, ఫైట్స్ కొరియోగ్రఫీ ప్రాక్టీస్ చేసి, తన కథ రాస్తే, తన డైరెక్ట్ చేస్తే ఎంత ఇన్వాల్వ్ అవుతారు, తన బేబీ లాగా చేశారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హర్. ఎందుకంటే ప్రాణం పెట్టారు, ప్రాణం పోయేటువంటి మాటలు కాదు అది చేశారు, తీసుకొచ్చారు. సత్యభామని ఈ రోజు ఇక్కడ గర్వంగా మేము ముందు నుంచున్నామంటే కారణం వన్ అండ్ ఓన్లీ కాజల్ అగర్వాల్. సో ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఆ ఇవ్వడం వల్ల, ఆ ఎనర్జీ వల్ల ఈ మూవీ ఇంకా ఇంత పెద్దదయింది. మేము చాలా చిన్నగా, అంటే ఇంత అవుతుంది అనుకోలేదు, చాలా పెద్దదైంది మూవీ. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు అంటే స్టార్ హీరోనే ఉండట్లేదు, ఒక ప్రాణం పెట్టి చేస్తే ఆ సినిమా అందరితో మాట్లాడిపిస్తుంది. ఒక స్టార్ హీరో ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక హీరో. ఎక్కువ మాట్లాడుతున్నానేమో. ఎనీహౌ యా, థ్యాంక్స్ రా. కొంచెం నిన్న రెస్పాన్స్ వాట్ ఎవర్ కొన్ని భయాలన్నీ పోయినాయి. ఆ ఓవర్ వెల్మింగ్ దీంట్లో కొంచెం మాట్లాడుతున్నాను. భయ్యా మీరు కూడా ఈడెవడో వచ్చాడు ఎక్కువ మాట్లాడతాడు అనుకోవద్దు, మొత్తం అన్ని తెగిపోయినాయి కట్టలు. సో యా, థ్యాంక్స్ సార్. అండ్ నవీన్ గారు ఏమని చెప్పాలి, నేను మొన్న చాలా ఎగ్జైట్ ఆయనకు ఫోన్ చేశా. నాట్ ఓన్లీ ఒక ఫిల్మ్ రిలేషన్షిప్పే కాదండి, లైఫ్ లాంగ్ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అని. ఎందుకంటే అంత బాగా నచ్చారు పర్సన్గా, రియల్లీ గుడ్ అండి. అసలు అంత మంచిగా ఎలా ఉంటారా అనిపించింది. ఉంటారా మీరు ఎప్పుడన్నా? డార్క్ షేడ్స్ ఉంటాయా మీలో, వస్తాయా బయటికి? అది చాలా టఫ్ అండి, అలా ఉండడం కష్టం, ట్రై చేయాలి. ఇది వెరీ గుడ్ అండి. అంటే కథ రాసుకున్న తీయడం వేరు, ఓ మనిషి ఒక క్యారెక్టర్ వచ్చి మనకి ఇస్తున్న సపోర్ట్ బట్టి కథను డెవలప్ చేయడం వేరు. అది జరిగింది. ఆయన ఇస్తున్న రెస్పాన్స్, సీన్స్ వర్కౌట్ అవడంతో వీ డెవలప్ ద సీన్స్ మాట. ఇంకా అమరు ఉంటే బాగుండం, ఇంకా అమరు ఉంటే బాగుండం, కొన్ని సీన్స్ కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో అది మీరు స్క్రీన్ మీద చూడాలి వాళ్ళిద్దరి కెమిస్ట్రీ. అండ్ ఆయన చాలా హెల్ప్, ఎంత ఇదైందంటే అంటే ఏదో సపోర్టింగ్ అలా అనుకుంటారు, ఎందుకంటే ఫీమేల్ సెంట్రిక్ ఉన్నప్పుడు. ఈజ్ లైక్ గైడింగ్ ఫోర్స్ టు ద సత్యభామ. ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద నెరేటరీ క్యారెక్టర్ చేశారు. నిజంగా చెప్పాలంటే అసలు ఒక వెహికల్కి హార్స్ పవర్ లాగా యాడ్ అయ్యారు దానికి. అది ముందుకు తీసుకెళ్ళింది ఈ మూవీని, ఆయన వాయిస్ ద్వారా ముందుకు తీసుకెళ్ళింది. సో రియలీ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ మై జర్నీ విత్ యూ. ఓపెన్ చెప్తున్నాను. అండ్ కమింగ్ టు ద మై క్రూ అండి, లైక్ పీకే మిస్టర్ పవన్ కళ్యాణ్ కొడాటి. తన చాలా అసలు అంటే చాలా సపోర్ట్ చేశాడు. తన ఎన్నో అవర్స్ ఎడిటర్ మీద ఇన్వెస్ట్ చేసి, బాబీ తిక్క అండ్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ నన్ను ఫ్యామిలీ మెంబర్ కింద ట్రీట్ చేశారు. నేను చెప్పి రోజు ఉందండి, నేను ఏదైనా ఒక స్థాయికి వచ్చని చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. ఆ రోజు వచ్చిన తర్వాత చెప్తాను. చాలా టైం తీసుకున్నాను. మీడియా బ్రదర్స్, థ్యాంక్ యూ. నేను అన్ని అంటే ఫిల్టర్స్ అన్ని లేకుండా మాట్లాడాను. ఐ హోప్ టైం ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్స్ అలాట్. సార్ మీకు క్రేజీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది సార్. షూట్లో ఇంత లేదు కదా సార్ మీరు. షూట్లో చాలా కామ్గా కూల్గా ఉంటారు. ఇంట్లో ఇలాగే ఉంటారా? Hi Andy, good afternoon. Everyone has spoken a lot, and this feels like a pre-release event. But media andarki, I'm very happy that you guys are going to have a show this evening,
And Ninna oka show pettanu and the response was amazing. We are very happy with the response. Chala excited ga unnanu. I'm hoping that the same response continues on the 7th. That's tomorrow. And I know this is being repeated again. I've already said all this in the past. But one last time, I'd like to reiterate what a blessing it has been to work with such a fantastic cast and crew. A very, very big thanks to Suman Garu, Shashi Garu, the pillars, the foundation, the mentors, and the backbone of Satyabhama, truly. I remember when they first came to me and narrated the subject, I was very impressed with the script. But what I see on screen today has blown my mind. It's a completely worked upon, improved would be a very small word to use for this, but well, I can't think of another word, so for now let's just go with improved. Improved, amazing version that I see on screen. And it's just phenomenal to work with you, and it's just been such an honor and such a pleasure. And I really hope that this wonderful journey continues. Naveen, you know, they say behind every man there's a woman, but I think the opposite applies as well. Behind Satyabhama, it's Amar. And I cannot think of anyone who can be more supportive, more mature, not only as an actor, but also as a human being, to understand and to appreciate what his co-star is doing, and be so supportive about it, be so excited about it, like as if it's his own. Really, so much gratitude from the bottom of my heart. It really, really means a lot. Of course, my producers, Mohan Garu, Srinivas Garu, this wouldn't be possible without the two of you. Aurum Arts. I really hope that the banner sees huge blockbusters and lots of success with all the films that they touch upon. My young, amazing talent, Prajwal, Anirudh, Neha, Sampada, Ankit, you guys are fabulous. All of you literally broke my heart when I saw you guys on screen in your own respective manners. This does not feel like, you know, it's very early on in their careers. It feels like they have accomplished so much already. And I know that they're going to go a very, very long way. So here's wishing you all the best and lots of love. And I really hope that we work together very soon. The rest of the cast as well, Prakash Raj sir, so many other actors that worked in this film, heartfelt thanks. And it's just been a wonderful experience for me that I'm going to cherish, one of the best experiences of my life. And thank you for having trust and faith in my abilities. Thank you for encouraging me in all those moments that I felt like I could not pull off anything or could not pull off something in particular, a particular emotion, a particular action episode. When I did not have faith in myself, all these people sitting on stage had faith in me. And I think that's what really matters at the end of the day, having a strong, amazing, supportive team who are so humble and who love passing on the praise and the accolade to the other person. Thank you so much. And most importantly, thank you media for all the love and support. You guys have been amazing. You guys have shown us so much love, and we are truly very excited for all of you to watch the movie. Audience, we are most excited for you guys to go watch the film tomorrow onwards. So please go catch it in theaters, and we can't wait to know all your feedback, all your experiences and all your reactions. Thank you so much. I love you more. Hello. Bye bye.
Okay.